యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరులారా, తన కుమార్తె అనారోగ్యాన్ని బట్టి, మరణమును బట్టి ఆవేదనతో ఉన్న సమాజ మందిరపు అధికారి అయిన యాయిరును యేసు ధైర్యపరుస్తూ ఈ మాట సెలవీయడం జరిగింది. విశ్వాసమునకు అసాధ్యమైనది ఏదియూ ఈ విశ్వములో లేదు. యేసుక్రీస్తు శక్తిని సమస్తము సాధ్యము. ఆయన శక్తి వలన ప్రతిదీ సాధ్యమని దేవుడు నిరూపిస్తున్నారు. నేను నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘములో చోటు చేసుకున్న అనానుకూల పరిస్థితులను బట్టి భయపడకము, బాధపడకము, నిరాశ చెందకము. కేవలం దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచుము. దేవుని శక్తి కలిగిన కార్యములు నీ ఎడల ఆయన జరిపించును. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్నారు. నీవు నమ్మి విశ్వసించిన ఎడల ప్రతి కార్యము దేవుడు నీకు సాధ్యపరుస్తున్నారు. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఏదియూ జరగదు. నీ విశ్వసించి దేవుని చెంత నీ అననుకూల పరిస్థితులను అప్పగించి చూడు. దేవుడు నీకు ప్రతికూలపు స్థితిని ఆశీర్వాదంగా, సానుకూలంగా మార్చడానికి పరాక్రమం గల సూర్యుని వెళ్లి యెహోవా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తారు. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. అందుకే ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా గలదా అంటున్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా జీవించెదరు. శతాధిపతిని దాసుని రోగమునకు దేవుడు మాట మాత్రమే సెలవిచ్చి బాగు చేసెను. ఈరోజు నీ పరిస్థితి కానీ, నీ అనారోగ్యం కానీ ఈ విధంగా ఉన్నదా? మనుషులు నిన్ను బాగు చేయని స్థితిలో నీ స్థితిగతులు దిగజారిపోయిందా? భయపడకు, ఆయనను ఆశ్రయించు. యెహోవా యందు నమ్మిక ఉంచు. నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్న దేవుడు ఆయన. కనుక నీ స్థితి ఏదైతేనో దేవుడు వాటిని ఆశీర్వాదకరంగా మారుస్తారు. అప్పుడు నీకు అందువు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చనని నీవే సాక్ష్యము దేవుని గురించి మహిమపరచదు. ఎందుకంటే బాధపరచుబడు వారి మొరను దేవుడు వినుదేవుడు ఆయన, మరువడు ఆయన. కనుక దేవుని ఆశ్రయించు వారికి ఆయన హస్తము ఎప్పుడు కానీ తోడుగా ఉండి నడిపించును. శూన్యములో సమస్త కార్యాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు కలిగిన నీవు, నేను నీ స్థితిగతులను చూసి ఎందుకు భయపడాలి? ఆయన చెంత సమర్పించు, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని దేవుని సెలవిస్తున్నారు. కనుక నీవు ఆయన చెంత నీవు ప్రతి కార్యాన్ని అప్పగించినప్పుడు ఆయన నీలో నివసించి సంచరించును. నీకు ప్రతికూలపు స్థితిని సానుకూలంగా మార్చును. ఆయన సన్నిధి నీకు ఎలవేళలా తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.